గగన్ ఆఫీసులో ఉంటే ఇందు పరిగెత్తుకుంటా గగన్ క్యాబిన్లోకి వచ్చి అన్నయ్య అన్నయ్య అంటూ గగన్ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే భూమి గగన్ క్యాబిన్ వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇందు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అన్నయ్య, నాకు ఇవ్వవలసిన కట్నాన్ని మా అపూర్వ అత్తయ్య చేత ఇప్పించలేక మా వాళ్ళంతా బాధపడుతూ ఆ 2 కోట్ల కట్నం డబ్బులు నువ్వు ఇచ్చేసి నా కాపురం నిలబెట్టావన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నీ రుణం తీర్చుకోలేనిది అన్నయ్య. నన్ను కొట్టన్నయ్య, నా కాపురాన్ని నువ్వు నిలబెట్టావన్నయ్య అని ఇందు చెప్తూ ఉంటుంది. ఇందు అలా అభిమానంగా గగన్ని హగ్ చేసుకుని తన ప్రేమనంతా కూడా చూపిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న భూమి చాలా చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది. వెళ్ళమ్మా ఇందు, వెళ్ళు, నీకు ఇక ఎటువంటి కష్టం రాదు. మీ అత్తయ్య మామయ్య చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా నన్ను అడుగుతూ ఉండు అని గగన్ ధైర్యం చెప్తాడు. అలాగే అన్నయ్య, వెళ్ళొస్తానని ఇందు బయలుదేరి వెళ్తుంది. తర్వాత భూమి గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది. ఇంత మంచి గుణమున్న వ్యక్తి నన్ను ప్రేమించడం నేను చేసుకున్న అదృష్టం అని భూమి గగన్ని గట్టిగా హగ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు గగన్, భూమి వదులు, నీకే చెప్తున్నది, భూమి వదులుతావా లేదా అని భూమిని విదిలించేసుకుంటాడు. ఇంత గొప్ప వ్యక్తి నన్ను ప్రేమించడం నేను చేసుకున్న అదృష్టం అని అంటున్నా. నేను ఎంత గొప్పవాణ్ణైతే ఏంటి, నాకు కావాల్సిన వాళ్ళ మనసులో నేను ఇంత స్థానాన్ని కూడా సంపాదించుకోలేకపోయాను అని గగన్ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. గగన్ మాటలు విని భూమి కూడా ఏడుస్తూ ఉంటుంది. మరి గగన్ కన్నీళ్లు పెట్టుకుని అలా మాట్లాడుతూ ఉంటే భూమి ఎప్పటికైనా ఐ లవ్ యూ చెప్తున్నదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.